హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితో మనకు అప్పటికప్పుడు శాండ్విచ్లు కానీ బర్గర్స్ కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. అలాగే నా తరపున నాకు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేయడానికి వచ్చేసి మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను. నాకు ప్రస్తుతానికి ఇంట్లో అవైలబుల్గా మష్రూమ్స్ ఉన్నాయండి, అలాగే కార్న్స్ ఉన్నాయి. ఇవి పెట్టి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కల్లుప్పు, పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 minutes మష్రూమ్స్ అందులో ఉంచేసేసి క్లీన్ చేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళలో వేసి తీసిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళలో వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో మష్రూమ్స్ని ఒక్కొక్క మష్రూమ్స్ వచ్చేసేసి 4 పీసెస్గా కట్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం హాట్ వాటర్లో మష్రూమ్స్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా పోతాయండి. లేదా అలానే మనం డైరెక్ట్గా మష్రూమ్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకో గ్రేవీ లాగా వాటరీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా పోయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ తీసేసుకుంటున్నానండి మష్రూమ్స్ వచ్చేసేసి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది ముందుగానే యాడ్ చేసుకుంటున్నానండి. తినేటప్పుడు ఎక్కువ కారంగా లేకుండా ముందుగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ముందుగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే అల్లం తురుము యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుండదండి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసి అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇందులోకి. అలాగే ఒక ఆనియన్ని చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం లైట్గా వేగాలి, మరీ ఎక్కువగా వేగకూడదు. ఆనియన్ లైట్గా వేగిన తర్వాత ఇందులో నేను కార్న్స్ యాడ్ చేసుకున్నాను. కార్న్స్ వచ్చేసేసి స్వీట్ కార్న్స్ అయినా పర్లేదు, నార్మల్ కార్న్స్ అయినా పర్లేదు. కార్న్స్ యాడ్ చేసిన తర్వాత ఈ కార్న్స్ ఇవి 2 minutes లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి రొటీన్ స్నాక్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అలాంటి చాలా బాగుంటుంది. ఒకవేళ మష్రూమ్స్ కార్న్స్ కానీ అవైలబుల్గా లేవు అనుకుంటే మనం ఇంట్లో క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవి కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మన ఇష్టం అనమాట, ఉంటే యాడ్ చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేసేయచ్చు. అలాగే ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వెనిగరు, అలాగే కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. ఈ సాసులు కూడా మన ఇష్టం అండి. సాసులు ఏమి లేకపోతే కొద్దిగా సోంపు పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా టమోటా కెచప్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మరీ ఎక్కువగా యాడ్ చేయట్లేదండి, కొద్దిగా అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అంతనే యాడ్ చేసుకున్నాను. అన్నీ ఈక్వల్గా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా సాసులంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. సాస్లంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా మష్రూమ్ పీసెస్, అవి యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పెప్పర్ పౌడరు, అలాగే ఇందులో నేను కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మష్రూమ్స్ కాన్సే కదండి, మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ బన్స్, అలాగే బ్రెడ్ నేను ఇక్కడ 2 types చేసుకుంటున్నాను. బన్స్ వచ్చేసి సెంటర్గా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కప్లోకి తీసి పెట్టుకున్నాను. ఈ కర్రీని ఈ బన్లోకి అలాగే బ్రెడ్లోకి సెంటర్లో పెట్టేసేసుకొని ఇంకా పైన క్లోజ్ చేసేసుకోవడమే. మనకు కావాలనుకుంటే ఆనియన్ పీసెస్, కీరా, టమోటా పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలానే తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.